వాక్యాన్ని అందజేసి ఉన్నాడు. కొద్దిసేపు ధ్యానించున్నాను. ఆ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నేను చిన్న ప్రాయంలో ఉంటున్నప్పుడు సండే స్కూల్కి వెళ్తున్నాను. సో ఇంగ్లీష్ మీడియం అనమాట మా సండే స్కూల్. సో ఇంగ్లీష్ మీడియంలో ఒక పాట గుర్తొచ్చింది. ఆ పాట ఏంటి అంటే అలైవ్ అలైవ్ మై సేవియర్ ఇస్ అలైవ్. ఆ పాట అందరూ పాడుకుందాం, గ్రూప్లో పెట్టున్నాం సార్ చూడండి. ఎన్నో గాస్పెల్ చర్చ్ గ్రూప్లో 2 పాటలు పెట్టాను. 2 పాటలు పాడుకొని వాక్యంలోకి వెళ్దాము. ఫస్ట్ అయితే అలైవ్ అలైవ్ అనే పాట పాడుతున్నాం. ఆ పాట ఎట్లా పోతుంది అంటే అలైవ్ అలైవ్ మై అలైవ్ forevermore, my Jesus is alive, alive forevermore, alive 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 forevermore, my Jesus is alive. Sing hallelujah, sing hallelujah, my Jesus is alive forevermore. Sing hallelujah, sing hallelujah, my Jesus is alive. Hallelujah. ఎంత ఉందండి పాట? పెద్దగా ఉందా చిన్నగా ఉందా? అందరికి వచ్చింది కదా? అందరు స్వరాలతో ఒకసారి పాడండి. సో ఈ పాట పాడుకుంటూ ఉండే అనమాట. వాక్యానికి ప్రిపేర్ అవుతున్నాం. ఎందుకంటే ఆయన సజీవుడు. ఆయన మనతోని ప్రతినిత్యము మనము ఆయన యుద్ధకు వెళ్తే ఆయన వాక్యంలో నుంచి మనతో మాట్లాడుతున్నారు. ఒకటే ప్రభావ మరి రేపటి పునరుద్ధాన దినానికైనా మీరు తిరిగి మరణాన్ని జయించి తిరిగిన రోజు కదా ప్రభా, మరి ఎట్టి రీతిగా మీరు సిద్ధపడాలి అంటే ఈ పాట పాడుకుంటున్నా అనమాట. ఎందుకంటే ఆయన సజీవుడు. ప్రభా నీ జ్ఞానం నాకు దయచేస్తే వాక్యం నేను బోధిస్తాను ప్రభా అని దేవుడిని అడిగినప్పుడు ఈ చక్కటి నా చిన్న పాట ఒకటి జ్ఞాపకం చేశాడు. ఈ పాట మీ అందరితో పాడిపిస్తామని ఆశించాను. మీ అందరూ పాడినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. రెండో పాటకి వెళ్దాం. సెకండ్ సాంగ్, God sent his son, they called him Jesus. వర్డ్స్ చూడండి, అందరూ ఒకసారి వర్డ్స్ చూడండి, లిరిక్స్ చూడండి. ఎట్లా పోతుంది అంటే God sent his son, they called him Jesus, he came to love, heal and forgive, he lived and died to buy my pardon, an empty grave is there to prove that my savior lives. దాని తర్వాత కోరస్ ఎట్లా వెళ్తుందంటే because he lives I can face tomorrow, because he lives all fear is gone, because he lives he holds my future and life is worth a living just because he lives. సరేనా? అందరం కలిసి పాడదాం. మనకి హెల్ప్ చేస్తాడు.